5:30, 6కి అట్లా వర్క్ స్టార్ట్ అయితే ఈవినింగ్ వర్క్ కూడా చేస్తూనే ఉంటారు, శానిటేషన్ వర్క్. ఇమాజిన్ ఒక డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది నాకు విలేజ్ లో. నేను ఒక సర్పంచ్ దగ్గరికి ప్రాబ్లం పట్టుకొని వెళ్తే ఎంత పవర్ ఉంటది దాన్ని రిజాల్వ్ చేయడానికి? మీరు ఒక టాప్ 5 ప్రాబ్లమ్స్ ఏంటి మన రూరల్ ఇండియాలో అమలు చేసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంటది కాబట్టి మేము ఏదన్నా కోఆర్డినేషన్ తోటి ఒక టీం వర్క్ లెక్క చేసుకోవడం జరుగుతుంది. సార్, మీ గురించి మీ విలేజ్ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ మాకు ఇంకా మా ప్రేక్షకులకి. మేడం, మైసెల్ఫ్ చెల్మెల్ రాజ్ కుమార్. అయితే మాది రిక్రూట్మెంట్ వచ్చేసి 2019 అయింది మేడం. అపాయింట్మెంట్ ఫ్రమ్ ద కలెక్టర్ ఓన్లీ 2019 ఏప్రిల్ లో జాయిన్ అయ్యాం మేము. ఓకే సార్. సో ఇప్పుడు మీరు ఒక జూనియర్ పంచాయత్ సెక్రటరీగా అపాయింట్ చేశారు మిమ్మల్ని కదా. సో అసలు మీ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి సార్? మీ డైలీ ఒక డే ఇన్ ద లైఫ్ ఆఫ్ పంచాయత్ సెక్రటరీ అంటే మీ విలేజ్ లో ఏమేమి పనులు చేస్తారు? ఆ, రోజు ఏ సమస్యలతో మీరు డీల్ చేస్తూ ఉంటారు? జనరల్ గా అయితే మేడం మాకు విలేజ్ అంటే మా గ్రామ పంచాయతీ జ్యూరిస్డిక్షన్ లో ఆల్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో మనకు ఆ, ఏవైతే పవర్స్ ఉన్నాయో లోకల్ బాడీస్ కి 29 పవర్స్ యాక్చువల్ గా, బట్ మనకు మాత్రం ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్ మన కింద పనిచేయవు. ఇప్పటికైతే ఒక 15 16 డిపార్ట్మెంట్స్ వరకు మనం వాళ్ళతోటి ఫాలో అప్ చేసుకుంటూ వర్క్ చేయిస్తూ ఉంటాం. మెయిన్ చేయాల్సిన రోల్ ఏంటంటే పబ్లిక్ కి గ్రామ పంచాయతీ తరపున సర్వీసెస్ అంటూ శానిటేషన్ ఒకటి చూసుకుంటాము. పారిశుద్ధ పనులు మన జీబీ స్టాఫ్ ఉంటారు, వర్కర్స్ ఉంటారు. యాజ్ పర్ పాపులేషన్ వారీగా ఈచ్ 500 పాపులేషన్ కి ఒకరు అని చెప్పేసి మనం రిక్రూట్ చేసుకుంటాం స్టాఫ్ ని. వాళ్ళ ద్వారా మనము డైలీ మార్నింగ్ 5:30, 6కి అట్లా వర్క్ స్టార్ట్ అయితే ఈవినింగ్ వర్క్ కూడా చేస్తూనే ఉంటారు, శానిటేషన్ వర్క్స్. శానిటేషన్ వర్క్స్ అంటే మనకు డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ ఉంటుంది, ప్లస్ మళ్ళీ డ్రైనేజ్ సిల్టింగ్ ఏమైనా ఉంటే కనుక క్లీన్ చేయడము, ప్లస్ మళ్ళీ రోడ్స్ క్లీన్ చేయడము. అదేవిధంగా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా క్లీన్ చేయడం. గవర్నమెంట్ ద్వారా ఫండింగ్ చేసినది కంపోస్ట్ షెడ్, డంపింగ్ యార్డ్ అనేది ఉంటది. ఈ కంపోస్ట్ షెడ్ కు మనం ఏదైతే ఆ డే మొత్తం కలెక్ట్ చేసింది ఉంటుందో అది కంపోస్ట్ షెడ్ కి తీసుకొచ్చేసి మనం సపరేషన్ కూడా చేస్తాం మేడం. అది అంటే వెల్త్ ఫ్రమ్ వేస్ట్ అనేది మనకి ఇప్పుడు ఉంది కదా కాన్సెప్ట్. దాని ద్వారా ఆ వేస్టేజ్ నుండి కూడా మనము ఏదైతే మనకు యూజ్ అవుతుందో, అంటే వెట్ డ్రై వేస్ట్ అని ఉంటుంది కదా, వెట్ వేస్ట్ నుంచి మనము కంపోస్ట్ తయారు చేస్తాం, వర్మీ కంపోస్ట్ ద్వారా. దాని ద్వారా సెల్ చేసి దాని ద్వారా కూడా మనకు ఇన్కమ్ సోర్స్ కూడా చేసుకోవచ్చు, కంపోస్ట్ సెల్ చేయడం. దాంతో పాటు మనకు ప్లాస్టిక్ వేస్టేజ్ మేనేజ్మెంట్ లో భాగంగా ఏదైతే రీసైకిల్ అవుతాయో వాటికి సంబంధించి మనము సెల్ చేసి అట్లా కూడా ఇన్కమ్ సోర్స్ కూడా మనకు ఉంటది మేడం. ఈ వర్క్ కూడా చేస్తాము ఈ శానిటేషన్ లో భాగంగా. దట్టు మళ్ళీ మనకు స్ట్రీట్ లైట్స్, విలేజ్ లో ఉన్న స్ట్రీట్ లైట్స్ కూడా మనం మెయింటైన్ చేస్తాం, వెంటనే రీప్లేస్మెంట్ చేయడం. ఏదైనా ప్రాబ్లం ఉన్న ఏరియాస్ కి, ఇంకా కొత్త ఏరియాస్ ఏమైనా క్రియేట్ అవుతే అక్కడ కూడా సీసీ పోల్స్ అట్లాంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో మాట్లాడి అక్కడ వేసి మళ్ళీ వాళ్ళకి స్ట్రీట్ లైట్ ప్రొవైడ్ చేయడం, లైటింగ్ ఒకటి. ఆ, దాంతో పాటు మళ్ళీ మనము డ్రింకింగ్ వాటర్ సప్లై అనేది కూడా బాగా ఇంపార్టెన్స్ ఉంటది కదా మనం. డ్రింకింగ్ వాటర్ సప్లై మార్నింగ్ మనకు మిషన్ భగీరథ ద్వారా సప్లై అవుతుంది. ఎప్పుడన్నా మిషన్ భగీరథ నుంచి రానప్పుడు మనము లోకల్లో బోర్వెల్స్ ఉంటాయి కదా, ఆ బోర్వెల్స్ ద్వారా కూడా ట్యాంక్ కు సప్లై చేసి ఓఎస్ఎస్ఆర్ వాటర్ ట్యాంక్స్ అంటారు కదా, ఓవర్ హెడ్ స్టోరేజ్ రిజర్వాయర్స్, వాటి ద్వారా కూడా మనము ఈ బోర్వెల్స్ నింపేసి మనం 2 టైమ్స్ వాటర్ ఇస్తాము. సో మన రెగ్యులర్ గా మంత్లీ 3 టైమ్స్ క్లీనింగ్ అనేది ఉంటది. దట్టు ఇక డ్రింకింగ్ వాటర్ సప్లైలో చాలా ప్రాబ్లమ్స్ ఎరైజ్ అవుతాయి మనకు. పైప్ లైన్ లీకేజెస్ ఉంటాయి, వాటిని అరెస్ట్ చేయడం వెంటనే విత్ ఇన్ 2 days లోనే, మళ్ళీ వాటర్ కంటామినేషన్ కాకుండా, ప్రాబ్లమ్స్ రాకుండా. ఆ, దానివల్ల ఇక మా నెక్స్ట్ వచ్చే సీజన్ ప్రాబ్లమ్స్ కూడా మీకు తెలిసి ఉంటాయి, డయేరియా కానీ టైఫాయిడ్ కానీ అట్లాంటివి కూడా అటాక్ అవుతాయి. కాబట్టి మనం వెంటనే అరెస్ట్ చేయడానికి 100% ప్రయత్నం చేస్తాం మేడం. డైలీ ఉంటాయి అసలు, దీనికి అసలు బ్రేక్ అనేది ఉండదు, ఎందుకంటే ఇది ఏది కూడా గ్యాప్ వచ్చినా పబ్లిక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కాబట్టి. ఈ అంటే ఇవి కాకుండా మళ్ళీ మనము చాలా వర్క్స్ కూడా టేకప్ చేస్తాం పబ్లిక్ కి సర్వీసెస్ లో. అంటే ఫీల్డ్ వర్క్ చాలా ఉంటది మేడం. ఫీల్డ్ వర్క్ తో పాటు దట్టు మన అడ్మినిస్ట్రేషన్ వర్క్ కూడా మనకు సర్టిఫికేట్ ఇష్యూస్, బర్త్ డెత్ మ్యారేజ్ సర్టిఫికేట్స్ కానీ, ఇంకా ఆధార్ రిలేటెడ్ వర్క్స్ ఏమైనా ఉన్నా కానీ, ఇంకా మళ్ళీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కూడా గవర్నమెంట్ టేకప్ చేస్తుంది కాబట్టి వాటి కూడా మనం మేనేజ్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు నడుస్తుంది, దానికి సంబంధించి ప్రపోజల్ టేకప్ చేయడము, ఇందిరమ్మ ఇల్లు కమిటీ ద్వారా మనము మీటింగ్స్ కండక్ట్ చేయడము. చాలా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ విలేజ్ లెవెల్, రూరల్ లెవెల్ పబ్లిక్స్ కి గవర్నమెంట్ సెంట్రల్ అయినా స్టేట్ అయినా ప్రిఫరెన్స్ బాగా ఇస్తుంది కాబట్టి ఏంటంటే బ్రిడ్జ్ టైప్ అన్నట్టు. మనకి ఏదైనా పాలసీస్ స్కీమ్స్ కానీ ఏమన్నా గవర్నమెంట్ లాంచ్ చేసిందంటే ఫస్ట్ మనం ఎవరు ఎలిజిబిలిటీ బెనిఫిషియర్స్ ఎవరు అనేది గుర్తించడము, వాళ్ళకి మళ్ళీ అది రీచ్ అయ్యేటట్టు చూడడము, మళ్ళీ దాన్ని వాళ్ళు ఒరిజినల్ బెనిఫిషియర్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే కనుక వాళ్ళకి ఇబ్బందులు రాకుండా మళ్ళీ దాన్ని
ఫాలో అప్ చేస్తూ ఉండడం అనే వర్క్స్ మనం చేస్తూ ఉంటాం. సార్ ఇప్పుడు మనకి గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఉంటారు, ఉప సర్పంచ్ ఉంటారు, పంచాయతీ సెక్రటరీ గారు ఉంటారు, వార్డ్ మెంబర్స్ కూడా ఉంటారు. సో Yes, ma'am. మీరు ఒక పంచాయతీ సెక్రటరీగా మీ రోల్ కి సర్పంచ్ గారి రోల్ కి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే ప్రైమరీగా మీరు ఏ పనులకి ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకుని చేస్తారో, అదే సర్పంచ్ గారికి మీకు అసలు డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ ఎట్లుంటుందో తెలుసు కదా మేడం. ఇది మన యాక్ట్ ప్రకారం 5 years కి ఒకసారి సర్పంచ్ కొత్త వాళ్ళను ఎలక్ట్ చేసుకుంటారు. ఓటర్స్ విలేజ్ లో ఉన్న ఓటర్స్ అందరు కలిసి డైరెక్ట్ ఎన్నిక ఉంటది సర్పంచ్. ఉప సర్పంచ్ ఎట్లుంటదంటే వార్డ్ మెంబర్ లో నుంచి ఒకరిని వాళ్ళందరూ కలిసి తీర్మానం చేసేసి ఉప సర్పంచ్ ఎలక్ట్ చేసుకుంటారు ఇండైరెక్ట్. సో అట్లా జరుగుతుంది. సర్పంచ్ కి మాకు ఏంటంటే మేడం డిఫరెన్స్ అంటే ఏముండదు, అందరం పబ్లిక్ సర్వీస్ రిలేటెడ్. బట్ వాళ్ళు పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా వర్క్ చేయడం అదొకటి ఉంటది. మనం గవర్నమెంట్ ఎంప్లాయ్ గా మన సర్వీస్ మనం చేస్తాం. మెయిన్ దీంట్లో ఏంటంటే ప్రజెంట్ సర్పంచ్ కి మాకు తేడా ఏంటంటే అంటే ఒకప్పుడు సర్పంచ్ ప్లస్ మళ్ళీ సెక్రటరీకి గవర్నమెంట్ ఎంప్లాయీ గా మాకు అది మన పంచాయరాజ్ యాక్ట్ 2018 లో ఏం చేశారంటే ఓన్లీ సర్పంచ్ అండ్ మళ్ళీ ఇంకొక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఉప సర్పంచ్ గారికి ఇవ్వడం. సో అదొకటి చిన్న చేంజ్ అనేది జరిగింది. బట్ అందరము అడ్మినిస్ట్రేషన్ ని చూసుకోవాల్సిందే. గ్రామ సభలు కానీ గ్రామ పంచాయత్ మీటింగ్స్ కానీ ఎవ్రీ మంత్ వన్స్ విత్ ఇన్ 30 days లో ఒకసారి గ్రామ పంచాయత్ మీటింగ్ కండక్ట్ చేయాలి. దానికి సంబంధించి ఎజెండా పంపిస్తాము. ప్లస్ మళ్ళీ ఆ డిస్కషన్స్ ఏం జరిగినాయో అవన్నీ రిజల్యూషన్ చేసుకొని అమలు చేసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంటది. కాబట్టి మేము ఏదన్నా కోఆర్డినేషన్ తోటి ఒక టీం వర్క్ లెక్క చేసుకోవడం జరుగుతుంది. ఒక 1 year లో ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో 6 times గ్రామ సభ పెట్టాలి. అంటే 2 months కి ఒకసారి గ్రామ సభ కంపల్సరీ మ్యాండేట్ యాజ్ పర్ యాక్ట్. సో అది కూడా మేము ఎజెండా ప్రిపేర్ చేసేటప్పుడు కలిపి ఏమేమి అంశాలు పెట్టుకోవాలి దాంట్లో ఎజెండా అంశాలు. మళ్ళీ పబ్లిక్ అంటే ఈ గ్రామ సభ అంటే దీంట్లో ఎవ్రీ ఓటర్ దానికి మెంబర్షిప్ ఉంటాడు. కాబట్టి గ్రామ సభకి అందరూ ఎవ్రీ ఓటర్ ఉంటాడు. కాబట్టి ఓటు హక్కు లేని వాళ్ళకు గ్రామ సభలో మెంబర్ ఉంటది. సో కాబట్టి వాళ్ళు వచ్చిన వాళ్ళు మనం ఏ అయితే అంశాలు ఉంటాయో ఫైనాన్షియల్ మ్యాటర్స్ చదువుతాం. గ్రాంట్ ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అయింది, ఇంకా ఎంత మిగిలింది అది చెప్తాం. మళ్ళీ లాస్ట్ 2 months లో మనం చేసిన తీర్మానాలు ఏమున్నాయి, రిజల్యూషన్స్ అవి ఎక్కడ వరకు వచ్చినాయి, దాని వల్ల మన మధ్యలో అంటే విలేజర్స్ యొక్క సపోర్ట్ కోసం టీం వర్క్. ఎందుకంటే వాళ్ళ పార్ట్నర్షిప్ వాళ్ళ లేక భాగస్వామ్యం లేనిది కష్టం అవుతుంది. కాబట్టి అట్లా ఏదున్నా ఒక టీం వర్క్ లాగా చేసుకొని పబ్లిక్ కి సర్వీస్ చేయడం అనేది మెయిన్ టార్గెట్ గా మనం ఫార్వర్డ్ వెళ్తాం. సార్ ఇప్పుడు ప్రజలు మీ దగ్గర ప్రాబ్లమ్స్ తెచ్చారనుకోండి, అంటే మీరు కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఆఫీస్ లోనే అవైలబుల్ గా ఉంటారు కదా సార్, సర్పంచ్ గారు లాగే. సో ప్రజలు మీ దగ్గరికి ప్రాబ్లమ్స్ తో వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ని మీరు తీర్చడానికి ఏ డిపార్ట్మెంట్స్ తో మీరు వర్క్ చేస్తారు? ఈ గ్రామ సభ అనేది మెయిన్ ఒక లొకేషన్ అవుతుంది మేడం. ఈ పబ్లిక్ ఉన్న ప్రాబ్లమ్స్ కి వాళ్ళకి సొల్యూషన్స్ చెప్పే ఒక మెయిన్ ప్లాట్ఫామ్ అంటూ గ్రామ సభ. ఈ గ్రామ సభకు మనం అందరు అధికారులకు ఎవరైతే మనకు విలేజ్ లెవెల్ అధికారులు ప్లస్ మళ్ళీ మండల లెవెల్ అధికారులు వాళ్ళందరికీ మనము ఎజెండా పంపిస్తాము. సో అండ్ సో ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లకు హెల్త్ డిపార్ట్మెంట్ వస్తారు, రెవెన్యూ వాళ్ళు వస్తారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, ఫారెస్ట్ వాళ్ళు వస్తారు, అలాగే మన ఆర్డబ్ల్యూఎస్ రూరల్ వాటర్ సప్లై వాళ్ళు వస్తారు, పిఆర్ పంచాయరాజ్ ఏఈ కానీ వాళ్ళ కింద వింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వస్తారు. అట్లనే మనకు ఆల్మోస్ట్ మన ఎన్ఆర్ఈజెస్ ఇంప్లిమెంట్ చేయడానికి ఎఫ్ఏ గానీ టీఏ గానీ వాళ్ళు కూడా వస్తారు. అన్ని డిపార్ట్మెంట్లు వస్తారు. వాళ్ళు మన గ్రామ సభలో మనము ఇతర శాఖల యొక్క వాళ్ళ పనితీరు ఏముంది వాళ్ళు కూడా నివేదిక మనకి ఇస్తారు. గ్రామ సభ పబ్లిక్ కి వాళ్ళు ఏం సర్వీస్ చేసిరు, ఏం చేయబోతున్నారు, గవర్నమెంట్ కొత్తగా ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా అట్లాంటి పాలసీస్ ఏమైనా లాంచ్ చేసిందా, వాళ్ళు కూడా వర్క్స్ ఏం టేకప్ చేస్తున్నారు ప్రజెంట్, దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్స్ కానీ అవన్నీ ఉంటే వాళ్ళు కూడా వివరిస్తారు. వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ప్లాట్ఫామ్ లో మీటింగ్ గ్యాదర్ అయినప్పుడు పబ్లిక్ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకు చెప్పడం వల్ల వాళ్ళు కూడా దానికి సొల్యూషన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిలో ఏవైతే మీరు సొల్యూషన్ కనుక్కోవాలో లేకపోతే ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలో వీటికి ఫండ్స్ చాలా అవసరం ఉంటాయి కదా సార్. సో మీ విలేజ్ కి ఇలాంటి వాటికి ఏ సోర్సెస్ నుంచి ఫండింగ్ వస్తుంది సార్? యాక్చువల్గా మనకు 3 types ఆఫ్ ఫండింగ్ ఉంటుంది. మెయిన్ ఏంటంటే మనకు లోకల్ ఫస్ట్ మనం జనరల్ ఫండ్ అని అంటాం. మనము ఏదైతే పబ్లిక్ కి సర్వీస్ చేస్తూ ఉండడం వల్ల మనకు వాళ్ళు ట్యాక్సులు చెల్లిస్తారు. హౌస్ ట్యాక్స్ అని, లైబ్రరీ ట్యాక్స్ సెస్ అని, డ్రైనేజ్ ట్యాక్స్ అని, వాటర్ ట్యాక్స్ అని, స్ట్రీట్ లైట్ ట్యాక్స్ అని ఈ పర్సెంటేజ్ లో మనకు పర్సెంటేజెస్ ఉంటాయి. ఆ పర్సెంటేజ్ వారిగా మనం హౌస్ టు హౌస్ ట్యాక్స్ డిమాండ్ చేస్తాం. ఆ ఫిక్సేషన్ ఏదైతే డిమాండ్ ఫిక్సేషన్ చేసినామో ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో వాళ్ళు కట్టేస్తారు.
దాంట్లో డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. మెయిన్ ఏంటంటే గవర్నమెంట్ కి గ్రామ పంచాయతీ లోకల్ బాడీస్ కి ఈ యాక్ట్ ద్వారా మనకు వచ్చిన అధికారం కాబట్టి మనం చేయగలుగుతున్నాం. ఇంకొకటి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా కూడా మనకు గ్రాంట్స్ అనేవి రిలీజ్ అవుతాయి యాజ్ పర్ పాపులేషన్. అంటే మన 2011 సెన్సెస్ కన్సిడర్ చేస్తారు కాబట్టి ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మన గ్రాంట్ అనేది రిలీజ్ చేస్తుంది స్టేట్ ఫైనాన్స్ కమిషన్. మళ్ళీ 15th ఫైనాన్స్ కమిషన్ ఇప్పుడు రన్ అవుతుంది కాబట్టి అది కూడా గ్రాంట్ కూడా యాజ్ పర్ సెన్సెస్ పాపులేషన్ విలేజ్ లెవెల్లో పర్ హెడ్ అని చెప్పేసి మనకు రిలీజ్ అవుతా ఉంటుంది మేడం. మెయిన్ సోర్సెస్ అది. మళ్ళీ ఇంకొక సోర్స్ ఏంటంటే ఇప్పుడు ఎంజీఎన్ఆర్ఐ చేస్తే మనకు ఏదైతే ఉపాధి హామీ ఉంది కదా మేడం, మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్ సర్వీస్ స్కీమ్ ఉంది కదా, ఆ స్కీమ్ ద్వారా కూడా మనకు ఏంటంటే 60-40 రేషియో. 100% లో 60 రూపీస్ లేబర్ పేమెంట్ ఉంటది, 40 రూపీస్ మనకు మెటీరియల్ పేమెంట్ ఉంటుంది. ఈ లేబర్ పేమెంట్ పోను 40% తోటి మనము విలేజెస్ లో సిసి రోడ్స్ కన్స్ట్రక్షన్ చేసుకుంటాం, సిసి డ్రైన్స్ కన్స్ట్రక్షన్ చేసుకుంటాం. ఇంకేమన్నా మనకు మెటీరియల్ పేమెంట్ కింద ఈ కంపోస్ట్ యార్డ్లు కానీ, డంపింగ్ యార్డ్లు కానీ, వైకుంఠ ధామాలని మనకు గ్రేవ్ యార్డ్స్ అనేది గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ గా తీసుకొని కట్టించింది. ఆ మెటీరియల్ పేమెంట్ కింద ఏదైతే కన్స్ట్రక్షన్ వర్క్స్ ఉంటాయో అవి టేకప్ చేస్తాం. మళ్ళీ పబ్లిక్ కి గోడ్ షెడ్స్, క్యాటిల్ షెడ్స్, ఏదైతే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ స్ట్రక్చర్ బేస్డ్ ఉంటుందో వాటికి మనం 40% రేషియోలో మనం ఖర్చు చేసుకుంటాం. సార్ ఇప్పుడు మనకి నార్మల్ గా లాస్ట్ ఒక 2 years క్రితం నుంచి సర్పంచ్ ఎలక్షన్స్ డిలే అవుతూ వస్తున్నాయి కదా సార్. అవును మేడం. బట్ ఆ సర్పంచ్ రోల్ ఏదైతే ఉందో అది ఫినిష్ అయిపోయి ఉంది ఆల్రెడీ 2 years క్రితంకి. Yes, ma'am. ఇప్పుడు Yes, ma'am. సర్పంచెస్ ఎవరన్నా ఉన్నారా విలేజెస్ లో? లేదు మేడం, సర్పంచ్ లేదు. అయితే మనకు 24 జనవరి 31 కి వాళ్ళ సర్వీస్ అయిపోయింది. 5 years సర్వీస్ కాగానే మనకు నెక్స్ట్ డే నుంచి స్పెషల్ ఆఫీసర్ అలర్ట్ చేయడం జరిగింది. మన మండల్లో ఎవరైతే గెస్టెడ్ ఆఫీసర్స్ ఉంటారో, అంటే ఒక జీపీకి ఒక గెస్టెడ్ ఆఫీసర్, 3-4 విలేజెస్ కి ఒక గెస్టెడ్ ఆఫీసర్ అలర్ట్ చేయడం జరిగింది. కలెక్టర్ సార్ నుంచి ప్రొసీడింగ్ వస్తుంది మనకు ఎవ్రీ చేంజ్ అయిన కొద్ది. సో అప్పటి నుండి మనము ఒక జీపీకి ఒక స్పెషల్ ఆఫీసర్, అంటే సర్పంచ్ ప్లేస్ లో స్పెషల్ ఆఫీసర్ అలర్ట్ చేయడం జరిగింది. ప్లస్ మళ్ళీ ఇప్పుడు మనకు గవర్నమెంట్ నుంచి మనము సెక్రటరీగా మనం ఇక్కడ వర్క్ చేస్తున్నాం కాబట్టి వారికి మాకు చెక్ పవర్ ఇచ్చేసి ఏదైతే మనం లోకల్ నుంచి గ్రాంట్ మనము ఏదైతే కలెక్ట్ చేసుకుంటామో ట్యాక్సెస్, వాటికి మనం ఇప్పుడు మెయింటెనెన్స్ చేస్తాం కదా మనం. చాలా రకాల వర్క్ జరుగుతాయి. వాటికి మనం స్పెషల్ ఆఫీసర్ ద్వారా ప్లస్ వాళ్ళ దాన్ని బేస్ చేసుకొని మనం కోఆర్డినేషన్ తోటి వర్క్ అనేది మనం ప్రాపర్ గా చేసుకుంటూ పోతున్నాం మెయింటెనెన్స్ విలేజెస్. మరి మీకు ఆల్రెడీ మీ జాబ్ కింద అంటే మీకున్న రెస్పాన్సిబిలిటీస్ ఆల్రెడీ ఉన్నాయి. దానికి అడిషనల్ గా ఇప్పుడు సర్పంచ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేయడం ఓవర్ బర్డెండ్ గా లేదా వర్క్ లో ఎవ్రీడే? చాలా బర్డెన్ చాలా ఉంటది మేడం. అంటే వాళ్ళు ఉంటే ఏమవుతుంది అంటే మేడం, ఏదైనా పబ్లిక్ కి ఏదైనా పర్సనల్ ఇష్యూస్ కానీ ఇంకేమైనా ఉంటే గనక వాళ్ళు డీల్ చేయగలుగుతారు. ఎందుకంటే అలా లోకల్ వాళ్ళు ఉంటారు లోకల్ కాబట్టి, పీపుల్, యా. లోకల్ పీపుల్ కాబట్టి వీళ్ళ మాట అనేది కొంచెం ఎక్కువ వింటారు కాబట్టి వాళ్ళు ఎనీ టైం అవైలబుల్ గా ఉంటారు, ప్లస్ మళ్ళీ అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సొల్యూషన్ వాళ్ళ ద్వారా తొందరగా అయిపోతుండే. కానీ ఇప్పుడు ఏమైతుందంటే కొంచెం మా మీద అన్ని రకాలుగా ఈ మెయింటెనెన్స్ తో పాటు పబ్లిక్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సొల్యూషన్ చూపెట్టడం, సర్టిఫికేట్ ఇష్యూ చేయడం, మళ్ళీ మండల ఆఫీస్ కానీ డిస్ట్రిక్ట్ ఆఫీస్ లో కానీ మీటింగ్ అటెండ్ అవ్వడము, రిపోర్టింగ్ డేటా కలెక్షన్ కానీ ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి కొంచెం డిలే అవుతుంది ఈ ప్రాసెస్. బర్డెన్ అనేది చాలా ఉంటది ఇక. ఇమాజిన్ ఒక డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది నాకు విలేజ్ లో. నేను ఒక సర్పంచ్ దగ్గరికి ప్రాబ్లం పట్టుకొని వెళ్తే ఆ సర్పంచ్ పవర్ లో ఎంత పవర్ ఉంటది దాన్ని రిజాల్వ్ చేయడానికి? అంటే ఫండ్స్ అది మేనేజ్మెంట్ గట్టా ఎంత వరకు పవర్ వాళ్ళ చేతిలో ఉంటది అండ్ ఎంత వరకు పవర్ మీ చేతిలో ఉంటది? అంటే మీ కొలాబరేషన్ వర్క్ అయితేనే పని జరుగుతుందా, లేకపోతే లేదు మేడం సర్పంచ్ మొత్తం అంటే ఆయనకి ఫుల్ పవర్స్ ఉన్నాయి, హీ కెన్ గో హెడ్ అండ్ డూ వాట్ ఎవర్ నీడ్స్ టు బి డన్ అని ఎలా ఉంటుందా? కొంచెం ఆ కొలాబరేషన్ ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? అయితే యాక్చువల్ గా ఒక ఏరియాలో డ్రైనేజ్ ఇష్యూ ఉంది అనుకోండి, ఒక కొత్త ఏరియా అనేది ఫామ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏరియా నుంచి ఏదైనా కొత్త రోడ్ కానీ ఇంకేమైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కానీ అక్కడ కన్స్ట్రక్షన్ జరిగితే ఆటోమేటిక్ గా ఆ ఏరియాస్ కి పబ్లిక్ కూడా అక్కడికి వెళ్ళడము, ఇల్లు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకోవడము అట్లాంటివి చేస్తూ ఉంటారు. సో మనం ఏం చేస్తామంటే ఆ ఏరియాకి ఫర్ ఎగ్జాంపుల్ డ్రైనేజ్ ఇష్యూ వచ్చింది అనుకోండి, ఆ ఏరియా లోకల్ అసలు డ్రైనేజ్ లేదు, కొత్త ఏరియా. సో అట్లాంటి వాటికి ఏం చేస్తామంటే అంటే లొకేషన్ కి వెళ్ళేసి ఆ ఏరియాస్ వాటర్ ఎటు వెళ్ళాలి అట్లాంటివి ఏమన్నా చూసుకొని ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరి నుండి అబ్జెక్షన్ లేకుంటే కనుక మనము సొంత నిర్ణయాలు అనేది ఏది ఉండదు మేడం దీంట్లో. ఒకటి ఏంటంటే మనం ఖచ్చితంగా ఆ ఇష్యూ ఏదైతే ఉందో గ్రామ పంచాయతీ మీటింగ్ కండక్ట్ చేసేసి, దీంట్లో 3 types ఆఫ్ మీటింగ్స్ ఉంటాయి. స్పెషల్ మీటింగ్ ఉంటుంది, ఎమర్జెన్సీ మీటింగ్ ఉంటుంది,
జనరల్ గా క్యాజువల్ గా మంత్లీ ఒక మీటింగ్ అనేది కూడా కండక్ట్ చేసేది ఉంటుంది. మనం అట్లాంటి ఇష్యూస్ బాగా హెవీ ఉంది అని అనుకుంటే కనుక మనం స్పెషల్ గా మీటింగ్ అరేంజ్ చేసేసి ఎమర్జెన్సీ మీటింగ్ కింద వార్డ్ మెంబర్స్ ని కంపల్సరీ పిలవాల్సి ఉంటది. వార్డ్ మెంబర్స్ ని పిలిపేసి సర్పంచ్ ఉప సర్పంచ్ వాళ్ళ ఆధ్వర్యంలో అంటే మనకు సమస్య వచ్చింది, దీని సొల్యూషన్ కంపల్సరీ డ్రైన్ కట్టాలి అని అనుకుంటే కనుక వాళ్ళ ద్వారా కూడా మనము 10 మెంబర్స్ ఉంటే మనము మెజారిటీ 6 మెంబర్స్ ఎవరైతే దానికి ఓకే అని అంటారో వాళ్ళందరి పంచ రిజిస్టర్ లో సంతకం తీసేసుకొని దాని నెక్స్ట్ ఏంటంటే ఇస్తామంటే మేడం అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డ్రైన్ కట్టాలి అనేది కూడా అక్కడే మాట్లాడుకొని మీటింగ్ లోనే దానికి ఫండ్ అలొకేషన్ ఎంత అవసరం అవుతుంది, బడ్జెట్ ఎంత పెట్టేద్దాం అనేది కూడా చేసుకొని మళ్ళీ ఫీల్డ్ వెరిఫై చేసేసి టీం మొత్తం ఎవరికి కాంట్రాక్ట్ గా ఎవరికి ఇద్దాం అనేది కూడా ఒక డిస్కషన్ చేసేసుకొని అది కూడా రిజల్యూషన్ చేయాలి మేము. ప్రతిది కూడా ఏదైనా ఫండ్ మనం పెడుతున్నాం ఖర్చు పెడుతున్నాం అంటే రిజల్యూషన్ తోటే చేయాల్సింది ఉంటుంది మేడం. టెండర్స్ లా ఏమన్నా ఇస్తారా సార్? టెండర్ సిస్టమ్ కూడా ఉంటది మేడం. టెండర్ అంటే మనకు హెవీగా బడ్జెట్ వచ్చేది ఏదైతే ఉంటుందో మనకు మార్కెట్స్ కానీ వీక్లీ మార్కెట్స్ కానీ మనకి కొన్ని ఏరియాస్ లో గోట్ మార్కెట్స్ ఉంటాయి, గోట్స్ కానీ ఈ క్యాటిల్స్ కానీ అట్లాంటివి ఉంటే టెండర్ సిస్టమ్ అనేది ఉంటది. మనం గ్రామ సభ కానీ మీటింగ్స్ కానీ పెట్టేసుకొని టెండర్ సిస్టమ్ వేసి ఎవరైతే ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకు మనము టెండర్ ఇవ్వడం జరుగుతుంది. కానీ దీంట్లో ఏంటంటే మనము గ్రామ పంచాయతీ బాడీ మీటింగ్ బాడీ ఏదైతే డిస్కస్ చేస్తుందో అది సరిపోతుంది రిజల్యూషన్. ఆల్మోస్ట్ మనకున్న గ్రాంట్స్ కి మనం సిసి డ్రైన్ అనేది ఒకటి కట్టుకోగలుగుతాం. బట్ సిసి రోడ్ అంటే కొంచెం మనకు ఎన్ఆర్ఈఎస్ ద్వారా మనకు గ్రాంట్ వస్తుంది కాబట్టి సిసి రోడ్స్ అన్ని ఆల్మోస్ట్ 99% ఎన్ఆర్ఈఎస్ ఫండింగ్ తోటే టేకప్ చేస్తామండి. అంటే మరి అదే డౌట్ సార్, ఇక్కడ సర్పంచ్ రోల్ లేదు కదా ఇప్పుడు. సర్పంచ్ రోల్ ఉంటది మేడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 5 మెంబర్స్ టై అయిపోయింది అనుకోండి, అప్పుడు సర్పంచ్ ఏం చేస్తాడంటే ఆయన ఇష్టం. ఓకే, ఆయన ఎట్ సైడ్ అయితే సపోర్ట్ చేద్దాం అనుకుంటాడు ఆయన అయితే ఎస్ఆర్ నో, ఎస్ సైడ్ సపోర్ట్ చేస్తే ఎస్ అవుతుంది, నో సైడ్ సపోర్ట్ చేస్తే నో అవుతుంది. సార్ ఇప్పుడు నేనే మీ గ్రామంలో ఉంటున్నాను అనుకోండి, నేను మీ దగ్గరికి వచ్చా సార్ మాకు ఇట్లా రోడ్డు బాగాలేదు ఇక్కడ, సో మీరు సిటీ రోడ్ వేయించండి అని చెప్పి నేను మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఫండ్స్ లేవనుకోండి, సో యాక్చువల్లీ నేను పాత సర్పంచ్ ఇంతకు ముందు వేరే సర్పంచ్ తో మాట్లాడినప్పుడు ఏమన్నారంటే వాళ్ళు బడ్జెట్ ప్రిపేర్ చేస్తారు, పంచాయతీ సెక్రటరీ అన్నవారు ఆ బడ్జెట్ ని అప్రూవ్ చేసి దాన్ని వాళ్ళు పైకి తీసుకెళ్తారు అని చెప్పి. ఎస్ మేడం, యాక్చువల్ బడ్జెట్ ప్రిపరేషన్ అనేది సెక్రటరీ చేస్తాడు. సెక్రటరీ ద్వారా మనము ఏదంటే బడ్జెట్ అలొకేషన్ లో కూడా మనకు పర్సంటేజెస్ అనేవి ఉంటాయి మేడం. క్యాపిటల్ వర్క్స్ ఉంటది, మెయింటెనెన్స్ వర్క్స్ ఉంటది. క్యాపిటలైజ్ వర్క్స్ అంటే మనకు ఈ పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో ఆ పర్సంటేజ్ ప్రకారమే మనం అలొకేషన్ చేయాలి బడ్జెట్ లో కూడా. ఇప్పుడు మనకు శాలరీస్ గ్రామ పంచాయతీ స్టాఫ్ శాలరీస్ ఉంటాయి 30%, మళ్ళీ స్ట్రీట్ లైట్స్ మెయింటెనెన్స్ కానీ ఇప్పుడు ట్రాక్టర్ మెయింటెనెన్స్ కానీ, ట్రాక్టర్ అంటే మనకు జనరల్ గా మనకు ఎవ్రీ జీపీకి ఒక ట్రాక్టర్ అనేది ఇచ్చారు, దాంతో పాటు వాటికి ట్రాలీ ఉంటది, ట్యాంకర్ అనేది ఉంటది, వాటి మెయింటెనెన్స్ కోసం ఒక పర్సంటేజ్ అలొకేట్ చేస్తాం. గ్రీన్ బడ్జెట్ అని 10% అలొకేట్ చేస్తాం, ఈ పంచాయతీ అని 10% అలొకేట్ చేస్తాం. ఈ అలొకేషన్ అన్ని పోను ఏదైతే మన క్యాపిటల్ వర్క్స్ 40% ఏదైతే రేషియో ఉంటుందో దాంట్లోకి వెళ్ళి సిసి రోడ్ సపరేట్ అలొకేషన్ ఉంటుంది పర్సంటేజ్, సిసి డ్రైన్ కి అలొకేషన్ ఉంటది, సిసి కల్వర్ట్ కి అలొకేషన్ ఉంటది. యాజ్ పర్ ఆ పర్సంటేజ్ లోపే మనం ఖర్చు చేయాల్సి ఉంటది కాబట్టి మళ్ళీ అది మనం పర్సంటేజ్ అలొకేషన్ చేసిన దానికి మనం ఎక్కువ ఖర్చు పెట్టరాదు, తక్కువ ఖర్చు పెట్టరాదు. ఏం అంటే అట్లాంటి ఏమైనా ఎక్స్పెండిచర్ చేసినా గానీ మనకు ఆడిట్ లో అబ్జెక్షన్ జరుగుతాయి. ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత మనకు యాజ్ పర్ నామ్స్ రూల్స్ ప్రకారం ఎక్స్పెండిచర్ చేసిరా చేయలేరా అనేది మనకు ఆడిట్ జరుగుతుంది. సో అట్లా కూడా అబ్జెక్షన్ వస్తుంది కాబట్టి మేము ఇవన్నీ అంటే తీసుకొని దాన్ని బట్టి మేము ఖర్చు చేయడం ఉంటుంది మేడం. 2 questions ఉన్నాయి. ఓకే మేడం. ఒకటి, ఈ ఆడిట్ బడ్జెటింగ్ అదంతా మీరు సొంతంగా చేస్తారా? 2, ఈ పర్సంటేజ్ ఏదైతే చెప్తున్నారో అది ఎవరు డిసైడ్ చేస్తారు సార్? మీరు డిసైడ్ చేస్తారా లేకపోతే బడ్జెట్ ఎక్కడి నుంచి అలొకేషన్ వచ్చిందో దాంతో పాటు రూల్స్ లో వస్తాయా? అంటే ఈ దానికి ఇంతే ఖర్చు పెట్టాలి అన్నట్టు. మేడం, యాక్చువల్ గా గవర్నమెంట్ నుంచి మనకు రూల్స్ అనేది పాస్ చేస్తుంది. మీరు ఈ 100% 100 రూపీస్ ని మీరు ఎట్లా కలెక్ట్ చేయాలి, ఖర్చు పెట్టాలి, ఎక్స్పెండిచర్ చేయాలి అనేది కూడా గవర్నమెంట్ మనకు చెప్తుంది. మనం ఏం చేస్తామంటే మనం ఈ 3 టైప్స్ ఆఫ్ ఫండింగ్ ఏదైతే ఉంటుందో మనకు వచ్చేది జనరల్ ఫండ్ అని మనం లోకల్ గా కలెక్ట్ చేసేది, స్టేట్ ఫైనాన్స్, 15 ఫైనాన్స్, ఆ 3 ఫండ్స్ ని మనము అంటే ఏ బడ్జెట్ కి ఆ బడ్జెట్ సపరేట్ చేస్తాం. దాన్ని మనం పర్సంటేజ్ వారిగా తీసుకొని ఎక్స్పెండిచర్ చేయడం జరుగుతుంది. దాన్ని స్టేట్ గవర్నమెంట్ ఇంటిమేషన్ ద్వారానే చేస్తాం మేడం. అది ఏమైనా ఉందంటే మన కమిషనర్ పంచాయతీ రాజ్ డైరెక్టర్ కమిషనరేట్ నుండి మనకు వస్తుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని అలొకేషన్ చేసి ఆన్లైన్ కూడా చేస్తాం. దాన్ని గ్రౌండ్ లెవెల్ నుంచి చూస్తున్నారు కాబట్టి మీరు ఒక టాప్ 5 ప్రాబ్లమ్స్ ఏంటి మన రూరల్ ఇండియాలో అని చెప్పాలంటే, విలేజెస్
పని చేయనందుకు లైక్ అడ్మినిస్ట్రేషన్ బాగా జరగనందుకు మీరు ఏం చెప్తారు అంటే మీ ఎక్స్పీరియన్స్ లో మెయిన్ ఏంటంటే మేడం, ఎంతవరకు? ఎవ్రీ వర్క్ టేకప్ చేయాలన్నా గ్రాంట్ అనేది మస్ట్ అండ్ షుడ్. కాబట్టి మనము ఇది యాజ్ పర్ మనకు యాక్ట్ కానీ మన కాన్స్టిట్యూషన్ లో కానీ ఏముందంటే మేడం, ఎలక్టెడ్ బాడీ ఉన్నప్పుడు గ్రాంట్ ఇవ్వాలి అని చెప్పేసి ఉంటది ఒకటి యాక్ట్ లో. మనకి ఇప్పుడు దాదాపు 20 months అవుతుంది నియర్లీ. సో మన గ్రాంట్ అనేది రావట్లేదు. సో మనం ఏదైనా ప్రాబ్లమ్స్, పబ్లిక్ కి ఏదైనా కన్స్ట్రక్షన్, క్యాపిటల్ వర్క్స్ అట్లాంటివి మనం చేయాలనుకుంటే చేయలేకపోతున్నాం గ్రాంట్ అనేది లేకపోవడం వల్ల. మెయిన్ ఫండింగ్ అనేది ఫస్ట్ పాయింట్ మేడం. ఇంకొకటి ఏంటంటే మ్యాన్ పవర్. దానికి అంటే ఎట్లా అంటే మేడం, ఎవ్రీ సెంట్రల్ అయినా స్టేట్ అయినా ఇంప్లిమెంటేషన్ ఏదైనా పాలసీ, స్కీమ్, ప్రోగ్రామ్ ఏదైనా సరే ఇంప్లిమెంట్ చేయాలంటే కింద మ్యాన్ పవర్ అనేది ఉండాలి. సఫిషియెంట్ స్టాఫ్ ఉంటేనే దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. ఇక్కడ ఏమవుతుందంటే ఒక అంగన్వాడీ వర్కర్, టీచర్ ఉంది, ఆమెకు వర్కర్ లేరు. ఈ అంటే కుకింగ్ చేయడం కానీ ఇంకేమన్నా పిల్లలకు కానీ ఇప్పుడు మనకు తెలుసు కదా మేడం, ఇక్కడ అంగన్వాడీ అంటే బాలింతలు వస్తారు, ప్రెగ్నెంట్ లేడీస్ వస్తారు, డెలివరీస్ అయిన వాళ్ళు, ప్లస్ మళ్ళీ అప్ టు 5 years ఏజ్ వాళ్ళు, చిల్డ్రన్ వస్తారు. కాబట్టి వీళ్ళకు సంబంధించి ఏదైతే సర్వీస్ ప్రొవైడ్ చేయాలంటే ఒక్కరితోటి కాదు ఆ వర్క్. ఇంతమందిని మేనేజ్ చేయడం, ఈ డేటా మొత్తం కలెక్ట్ చేసుకోవడము, ఆన్లైన్ లో చేయడము, దట్టు మళ్ళీ ఆఫ్లైన్ రికార్డ్ కూడా మెయింటైన్ చేయడం. అదేమవుతుందంటే వర్క్ బర్డెన్ ఎక్కువ అవుతుంది. అంటే సఫిషియెంట్ మ్యాన్ పవర్ లేకపోవడం వల్ల కూడా మనము పర్ఫెక్ట్ ఇంప్లిమెంటేషన్ లో కొంచెం అవుతుంది, డిలే అవుతుంది. కానీ ఇప్పుడు మీరు అంటే వాంటెడ్ గా మీరు ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ ఇచ్చారు అని అంటే మీ తరపు నుంచి ఏదో ఒకటి మీరు కాంట్రిబ్యూట్ చేయాలని అనుకునే మీరు ఈ పొజిషన్ లో ఇప్పుడు ఉన్నారు కదా సార్. సో అవును మేడం. మీరు అనుకున్న దానికి ఇప్పుడు మీకు వచ్చిన జాబ్ కి అంటే ఇప్పుడు మీరు చేస్తున్న దానికి రియాలిటీలో ఏమైనా తేడా ఉందా? అంటే నేను ఇది కాంట్రిబ్యూట్ చేద్దాం అని వచ్చాను కానీ ఇది నేను చేయలేకపోతున్నాను, ఇది మారితే గనక నేను అనుకున్నది నేను చేయగలను, డెవలప్ చేయగలను విలేజ్ ని అన్నట్టు ఏమన్నా మీకు అనిపించిందా? ఉంటది మేడం, అట్లాంటి ఆలోచన అనేది ఉంటది. మనకు లిమిటెడ్ పవర్స్ ఉంటది, ఏది కూడా అన్లిమిటెడ్ అనేది ఉండదు. మెయిన్ ఏంటంటే ఒకటి చెక్ పవర్ అనేది గ్రామ పంచాయతీ సెక్రటరీకి లేదు. ఇద్దరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉంది. దట్టు మేబీ గవర్నమెంట్ ఇంటెన్షన్ ఏదైనా రిపోర్ట్ ఇవ్వాలంటే కూడా ఎక్స్పర్ట్ ద్వారానే చేస్తారు. ఎంత పెద్ద మార్పు అయినా సరే గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ వేలో గవర్నమెంటే కరెక్ట్ అని మా ఉద్దేశం. దాన్ని కూడా మేమేం తప్పు పట్టలేదు. ఇంకొకటి ఏంటంటే ఫండింగ్ అనేది కరెక్ట్ ప్రాపర్ గా జరిగితే కనుక పబ్లిక్ ఇంకా మంచి సర్వీస్ చేయగలుగుతాం. మెయిన్ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ మనం ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వర్క్ చేయగలుగుతాం. మళ్ళీ మనకు సఫిషియెంట్ గా వర్క్, మ్యాన్ పవర్ కూడా అన్ని డిపార్ట్మెంట్ లో ఉంటే కనుక ఇంకా పూర్తి స్థాయిలో మనము ప్రతి ఎవ్రీ స్కీమ్, పాలసీ, ప్రోగ్రామ్ ఏదున్నా 100% ఇంప్లిమెంట్ చేసి బెనిఫిషియర్స్ కి మనము వర్క్ చేయగలుగుతాం, సర్వీస్ చేయగలుగుతాం మేడం. యాక్చువల్లీ ఇంకొకటి నేను యాక్ట్ చదువుతున్నప్పుడు చూసాను సార్, పంచాయతీ సెక్రటరీ అన్నవారు రోజనాంశ అని చెప్పి ఒక బుక్ మెయింటైన్ చేయాలి అని రాసింది. అంటే ఎస్ మేడం. రోజనాంశ అంటే డైలీ ఎవరెవరు వస్తున్నారు, నాన్ రెసిడెంట్స్ ఎవరు విజిట్ చేస్తున్నారు, ఇదంతా రాయాలి, పంచాయతీ సెక్రటరీ గారు రాసి సర్పంచ్ గారికి చూపించాలి అని అండి. ఇది యాక్చువల్ గా రియాలిటీగా జరుగుతుందా సార్? ఒకవేళ జరిగినా సరే దీని ఇంపార్టెన్స్ ఏంటి అసలు? మేడం, రోజన్ అంశ అంటే మనకు అంటే మూమెంట్ రిజిస్టర్ అవుటర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే స్టేట్ నుండి మన దగ్గరికి ఎవరైనా వస్తున్నారా విలేజ్ కి, వేరే డిస్ట్రిక్ట్ నుండి వస్తారంటే రావడం పోవడం అనేది జరుగుతుంది. మనకి ఇక్కడ రెసిడెన్స్ ఎవరైనా ఉంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ మేడం, జనరల్ గా విలేజెస్ లో మెయిన్ మనం చూసే ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఎక్కువ వస్తారు. బీహార్ గానీ, యూపీ నుంచి గానీ ఈ పిఓపి వర్క్స్ గానీ వాళ్ళు టేకప్ చేస్తారు. మళ్ళీ కన్స్ట్రక్షన్ వర్క్ లో లేబర్ గా చేస్తారు. మళ్ళీ మనకు ఈ ప్యాడీ కలెక్షన్ ఉంటది కదా మేడం, ఈ అగ్రికల్చర్ కటింగ్స్ అయిపోయిన తర్వాత ప్యాడీ టైంలో కూడా మనకు లేబర్ గా వర్క్ చేయడానికి వస్తారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే మన గ్రామ పంచాయతీలో వాళ్ళు స్టే చేస్తారు కంపల్సరీ. ఎక్కడో ఒక దగ్గర రెంట్ తీసుకొని కొన్ని రోజులు ఉంటారు. కాబట్టి మన సేఫ్టీ పర్పస్ లో మనము వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని మనము ఎన్రోల్ చేసుకుంటాం. మన గ్రామ పంచాయతీ స్పెషల్ రికార్డు ఉంటది, వాళ్ళ క్యాండిడేట్ ఈ వర్క్ కోసం వచ్చిండు, ఇక్కడ నుండి వచ్చిండు, ఈ పర్పస్ ఇక్కడ వీళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు అనే రకంగా మనము అన్ని డీటెయిల్స్ అన్ని ఎన్రోల్ చేసుకుంటాం, వాళ్ళ డీటెయిల్స్ నోట్ చేసుకుంటాం. మళ్ళీ మనకేమన్నా ఇష్యూస్ ఏమన్నా క్రైమ్స్ కానీ అట్లా ఏమైనా వచ్చినప్పుడు ఆ రిజిస్టర్ ని మనం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాం, మనం పాస్ చేస్తాం. సార్ ఒకవేళ మీ డైలీ ఒక రోజుని మీరు డిస్క్రైబ్ చేయాలంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఫస్ట్ మీరు ఏం స్టార్ట్ చేస్తారు, ఏ పనితో స్టార్ట్ చేస్తారు, ఏ పనితో ఎండ్ చేస్తారు, ఎప్పటి వరకు ఆఫీస్ లో ఉంటారు? యాక్చువల్గా మన వర్క్ వచ్చేసి మేడం 9 అంటే జనరల్ గా యాక్ట్ ప్రకారం అయితే చాలా స్ట్రిక్ట్ ఉంది. మనము ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో
అక్కడే స్టే చేయాలని చెప్పేసి ఉంది. కానీ జనరల్ గా దీంట్లో ఏమవుతుంది అంటే మేడం, అంటే అంత ఈజీ కాదు ఉండడం, స్టే సార్ చేయడం యాక్ట్ అక్కడ. ప్రకారంగా ఎలా ఉంది అండ్ ఈ రియాలిటీలో ఎలా ఉంది మాకు కొంచెం కంపారేటివ్ గా చెప్పగలుగుతారా అంటే బెటర్ గా అర్థం చేసుకోవడానికి. యాక్ట్ ప్రకారం మేడం ఇప్పుడు తాండాస్ ఉన్నాయి. యాక్ట్ ప్రకారం ఏంటంటే మీరు అక్కడే స్టే చేయాలి. మార్నింగ్ 7 కి విలేజ్ మొత్తం తిరిగేసి శానిటేషన్ వర్క్స్ ఎవ్రీడే కానీ మీరే కదా సార్? ఉంది మేడం అక్కడ. ఓకే. శానిటేషన్ వర్క్స్ కానీ అట్లాంటివి చూసుకోవాలని చెప్పేసి ఉంది. బట్ అది అంతా ఈజీ పాసిబుల్ అంటే ఫీల్డ్ లెవెల్కి వచ్చేసరికి అది పాసిబుల్ కాదు మేడం. ఎందుకంటే యాక్చువల్గా తండాస్ లో గ్రామ పంచాయతీ ఆఫీసెస్ లేవు. అక్కడ రెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. దానివల్ల ఇష్యూస్ ఏం లేదు కానీ మనకు రెంట్ దొరకదు ఉందామన్నా. ఆ, అది కూడా కొంచెం ఇబ్బంది ఉంటది. మళ్ళీ లేడీస్ కి కూడా కొంచెం స్టే చేయడానికి ఇబ్బంది. సో మనము అంటే అది ఇంప్లిమెంటేషన్ కి పాసిబుల్ అవ్వట్లేదు అక్కడ స్టే చేయడం. రైట్. అకామిడేషన్ అనేది ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం చుట్టూ మండల్ హెడ్ క్వార్టర్ కానీ అట్లాంటివి మెయింటైన్ చేసి మనము ఎనీ టైం అవైలబుల్ ఉండడానికి ప్రయత్నం చేస్తాం మేడం. మీరు ఎప్పటి వరకు అవైలబుల్ గా ఉంటారు సార్ ఒకవేళ ఎవరైనా వచ్చి మీతో మాట్లాడాలని అనుకుంటే? అంటే ఆల్మోస్ట్ మనకు ఒక్క వర్క్ అంటూ ఉండదు మేడం. ఎందుకంటే ఇది మనము ఫీల్డ్ వర్క్ తో పాటు ఆఫీస్ వర్క్ కూడా, అడ్మినిస్ట్రేషన్ వర్క్ కూడా మనం చూసుకోవాల్సి ఉంటది. కాబట్టి ఎమర్జెన్సీ అంటే అక్కడ ఉన్న ప్రియారిటీని బేస్ చేసుకొని మనం వర్క్ చేస్తాం. మండల్ లెవెల్లో మీటింగ్స్ జరుగుతాయి. ఎవ్రీ స్కీమ్ కానీ ఏ పాలసీ ఏదైనా లాంచ్ అవుతుందంటే ఖచ్చితంగా మీటింగ్ అరేంజ్ చేసుకొని మండల్ లెవెల్ మా హైయర్ అథారిటీస్ మీటింగ్ కండక్ట్ చేస్తారు. దాన్ని ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలి, వాటికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మనం కూడా ఫీల్డ్ లెవెల్ నుంచి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్తాం. సో ఎప్పుడు ఎక్కడ ఉంటేమో మాకు ఉండదు ఒక పర్ఫెక్ట్. ఇప్పుడు టీచర్ అనుకోండి మేడం, మార్నింగ్ వస్తారు 9 కి, ఈవినింగ్ 4:30 అట్లా కంపల్సరీ విత్ ఇన్ అలా ప్రిమిసెస్ లో వర్క్ చేస్తారు. కాబట్టి వాళ్ళకంటే ఒక టైమింగ్ అనేది ఉంటుంది. మాకు టైమింగ్ ఉండదు. ఎందుకంటే ఎప్పుడు ఫీల్డ్ వర్క్ ఉంటది. ఎన్ఆర్జీఎస్ వర్క్ టేకప్ చేస్తాం, ఫీల్డ్ వర్క్ వెళ్ళాలి. మళ్ళీ విలేజ్ లెవెల్లో కానీ ఇంకేమన్నా సర్వీస్ కానీ డాటా కలెక్షన్ కానీ అట్లాంటివి ఉంటాయి. కాబట్టి అట్లా ఉంటది. ప్లస్ మళ్ళీ మండల్ ఆఫీస్ లో మీటింగ్స్ ఉంటాయి. మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ట్రైనింగ్స్ అనేది కండక్ట్ చేస్తారు. స్పెషల్ గా మీటింగ్స్ ఉంటాయి. కాబట్టి పర్టికులర్ ఒక ప్లేస్ నుండి అనేది వర్క్ చేయడం ఉండదు. ఇదంతా మేనేజ్మెంట్ సిస్టమ్. ఇక పబ్లిక్ ఏమైనా అవసరం ఉంది, ఆఫీస్ వర్క్ రిలేటెడ్ ఉంటే అవైలబుల్ ఉంటాం కంపల్సరీ. సార్ ఇప్పుడు సర్పంచ్ గారు లేని క్రమంలో ఐ థింక్ జనాలు వచ్చి మీకు కూడా లైక్ రేస్ చేస్తారు కదా ఇవి ఇష్యూస్. సో ఒకవేళ సర్పంచ్ గారు ఉంటే మీ వర్క్ ఓన్లీ మీకు ఫీల్డ్ వర్క్ అప్పుడు ఉంటుందా లేదా ఓన్లీ మీరు అడ్మినిస్ట్రేటివ్ క్లరికల్ వర్క్ చేస్తారా? లేదు మేడం, ఫీల్డ్ వర్క్ అనేది కంపల్సరీ. సర్పంచ్ ఓకే. గారు ఉన్నా లేకున్నా ఫీల్డ్ వర్క్ అనేది కంపల్సరీ ఉంటది. ఎందుకంటే ప్రాపర్ గా మనము కరెక్ట్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ కి పంపించాల్సి ఉంటది. కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అంటే పోర్టల్ అంటే బిల్స్ రేజ్ చేయడానికి ఎస్టీఓ గారికి బిల్స్ పంపడము అదే కదా అమౌంట్ అవంతా పర్పస్ అవన్నీ ప్రింట్ బిల్ చేసి పంపించడము. రికార్డ్ ఇప్పుడు పంచాయత్ సెక్రటరీ అంటే ఇప్పుడు మనకు రికార్డ్ కస్టోడియన్. ఓకే. మనకు దాదాపు ఒక 55 రికార్డ్స్ అనేది ఉంటది మేడం గ్రామ పంచాయతీలో. అవన్నీ మెయింటెనెన్స్ చేయాలి. మనకు కారబార్ అనేవారు ఉంటారు. బట్ అది ఇప్పుడు ఎంపీడబ్ల్యూ గా పిలుస్తున్నాం. వాళ్ళ అసిస్టెన్స్ తీసుకొని మనం ప్రతిదీ కూడా ప్రాపర్ గా రికార్డ్ మెయింటెనెన్స్ కూడా చేయాల్సింది ఉంటది. మనకి ఎవ్రీ ఇయర్ ఆడిట్ కూడా జరుగుతుంది. కాబట్టి సో ఆ ఆడిటర్స్ కి మనము రికార్డు మొత్తం దాదాపు 55 రికార్డ్స్ వరకు మనము చూపించాల్సి ఉంటది. మళ్ళీ దట్టు మనకు ఎవ్రీ ఇయర్ కూడా మనకు ఎన్ఆర్ఈ చేసే ఆడిట్ కూడా జరుగుతుంది. సోషల్ ఆడిట్ అని సెంట్రల్ టీమ్ వస్తుంది. సోషల్ ఆడిట్ వాళ్ళకి కూడా మనము రికార్డ్స్ అన్ని మనం మెయింటైన్ చేసి 7 రిజిస్టర్స్ అని ఉంటది. అది ఒక పార్ట్, అది కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటది. సో ఇది అంతా అడ్మినిస్ట్రేషన్ కిందకి వస్తుంది మేడం. మనకు యాజ్ పర్ రూల్ మనం సర్టిఫికేట్ ఇష్యూ చేయడం కానీ, ఈ మీటింగ్స్ కానీ, గ్రామ సభలు కానీ ఇవన్నీ కండక్ట్ చేయడము, ఇవన్నీ మనము ఎవ్రీ డిపార్ట్మెంట్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పైకి రిపోర్ట్ చేయడం హైయర్ అథారిటీస్ కి చేస్తాం.